హీరోయిన్ సమంత నటిస్తూ నిర్మిస్తున్న మా ఇంటి బంగారం చిత్రం జూన్ 19న విడుదలకు సిద్ధమైంది. అదే రోజు తమిళనాడు సీఎం దళపతి విజయ్ చివరి చిత్రం జననాయగన్ తెలుగులో జననాయకుడు కూడా రిలీజ్ కాబోతుండటంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ అయితే నెలకొంది. నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సమంత సినిమాకు మే 25న ట్రైలర్ రిలీజ్ కానుంది. కానీ వినోద్ దర్శకత్వంలో వస్తున్న విజయ్ పవర్ఫుల్ మూవీతో థియేటర్లో కొరత, కలెక్షన్ల పరంగా బంగారానికి గట్టి పరిణామాలే ఎదురయ్యేలా ఉన్నాయి. ఇప్పటికీ మా ఇంటి బంగారం సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఐపీఎల్ కారణంగా మే నెలలో రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడి ఎట్టకేలకు జూన్ 19న విడుదల కావడానికి ముహూర్తం ఖరారు చేసుకుంది. జూన్ 4న పెద్ది, జూన్ 26న లెనిన్ రాబోతుండటంతో ఈ రెండు పెద్ద సినిమాల మధ్య దొరికిన పర్ఫెక్ట్ గ్యాప్ను సమంత అందిపుచ్చుకున్నారు. ఎలాంటి పోటీ లేకుండా సోలోగా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద పండగ చేసుకోవచ్చని మా ఇంటి బంగారం టీం భావించింది. ప్రమోషన్స్ కూడా ముమ్మరం చేస్తూ ట్రైలర్ రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో బాక్స్ ఆఫీస్ బరిలో దూకుతున్నారు కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్. ఆయన నటించిన చివరి చిత్రం జననాయగన్. బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రం భగవత్ కేసరికి రీమేక్గా భావిస్తున్న ఈ యాక్షన్ డ్రామాకు వినోద్ దర్శకుడు. ఎన్నో నెలలుగా సెన్సార్ పరంగా, రాజకీయ పరంగా పలు ఆటంకాలు ఎదుర్కొన్న ఈ చిత్రం విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత లైన్ క్లియర్ చేసుకుంది. జూన్ 22న పుట్టినరోజు కావడంతో దానికి కానుకగా జూన్ 19న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఆల్రెడీ కొన్ని ఆన్లైన్ బుకింగ్ యాప్లలో కూడా ఈ డేట్ ప్రత్యక్షం కావడంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. జూన్ 19న విజయ్ జననాయకుడు రేసులోనికి రావడం సమంత మా ఇంటి బంగారం చిత్రానికి పెద్ద దెబ్బే అని చెప్పాలి. విజయ్కు కేవలం తమిళనాడులోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ మార్కెట్ ఉంది. పైగా ఇది ఆయన నటనకు గుడ్ బై చెప్తూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాక వస్తున్న చివరి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. ఈ పరిణామాల వల్ల సమంత చిత్రానికి థియేటర్లో కేటాయింపుల్లో తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లు మెజారిటీ భాగం విజయ్ సినిమాకే ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సోలో డేట్ అనుకున్నా ఇప్పుడు థియేటర్లో షేరింగ్ వల్ల ఓపెనింగ్స్, కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్లో అందరి దృష్టి సమంత పైనే ఉంది. విజయ్ లాంటి బాక్స్ ఆఫీస్ మొనగాడితో సమంత డి అంటుందా, లేక రిస్క్ ఎందుకని భావించి తన మా ఇంటి బంగారం చిత్రాన్ని మరొకసారి వాయిదా వేసుకొని వెనక్కి తగ్గుతుందా అనేది హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ సమంత తన కంటెంట్ను నమ్ముకొని పోటీకి సై అంటే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ ఫైట్ చూడొచ్చు. కానీ థియేటర్ల కొరత, బిజినెస్ సమీకరణలు చూసుకుంటే పోటీకి వెళ్ళడం సాహసమే అవుతుంది. మే 25న విడుదల కాబోయే ట్రైలర్ రెస్పాన్స్ను బట్టి సమంత తన తదుపరి వ్యూహాన్ని ప్రకటించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఇద్దరు స్టార్ల బాక్స్ ఆఫీస్ వార్ ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.